ఇప్పుడు ఒకవేళ ఇల్లు అనుకో వాళ్ళ ఇంట్లో దాన్ని లేపుకొత్తా అప్పుడు మంచి పని మంచి పని లేపుకురావాలా ఆ, నువ్వు చూసుకుంటావు మరి ఈడ? ఈయన ఆ. బంగారం ఏమన్నా బతకచ్చు. అలా నాది చెప్పే నేనేం మాట్లాడాలి చెప్పు అదే అంటే మరి. అందరి స్టోరీ చెప్తావు. మరి ఆ టోర్లు అయితే ఈటో వస్తుంది లేకుంటే రాదు. మరి ఆ టోర్లు అయితే ఈటో వస్తుంది లేకుంటే రాదు. ఇదిగో 1250 తులాలు ఉంటుంది అసలు బంగారు. 1250 తులాలు ఉంటుంది అసలు బంగారు. చెప్పిన నేను 70 తులాలు 80 తులాలు కావాలంటే 80 తులాలు పెడతారని చెప్పిన. 3 కిలోలు అయినా పెట్టచ్చు దాన్ని తిని తాగేది కాదు కానీ 2-3 కిలోలు పెట్టుడు అంటే సరే పెడదాం బంగారం. 2-3 కిలోలు పెట్టుడు అంటే సరే పెడదాం బంగారం. పోతే బువాన్ని పెట్టుకుంటుంది మాకు తినరాక తిన్నా కానీ సత్యరాక తినగాని అది దాని పేరు మీద ఒక 5 ఎకరాలు రాసిద్దాం. దాని పేరు మీద ఒక 5 ఎకరాలు రాసిద్దాం. రాశి రాశి అట్లనే ఉంచుకుంటా నేను. తీసుకురా అనేటు బయటికి పంపియా. నువ్వు వచ్చే ఉంటే నువ్వేరా లేకపోతే బువాన్ని పెట్టుకుంటుంది మాకు తినరాక తిన్నా కానీ సత్యరాక తినగాని అది లేకపోతే బువాన్ని పెట్టుకుంటుంది మాకు తినరాక తిన్నా కానీ సత్యరాక తినగాని అది నువ్వేం పని చేయకుండా అవసరం లేదు. ఖాళీ కూర్చొని తినుంటే అయిపోతుంది. పని మనుషులు అది ఇంకా 6 మంది ఉన్నారు అంటది. 6 మంది పని మనుషులు ఉన్నారు. నువ్వేం పని చేయాల్సిన అవసరం లేదు. వచ్చినావా ఖాళీ కూర్చున్నావా తిన్నావా ఏమైనా పని ఉంటే నీకు ఇష్టమైతే చేసుకో లేకపోతే లేదంటది. ఓటికి 10 ఎగ్జామ్లను చూసినప్పుడు నేనే చూసిన. ఓటికి 10 ఎగ్జామ్లను చూసినప్పుడు నేనే చూసిన. దీని చూడిగో ఎంత బంగారం ఉందో దీని మీద. ఇదంతా దాంతే 12 తులాలు. ఇదిగో 1250 తులాలు ఉంటుంది అసలు బంగారు. 1250 తులాలు ఉంటుంది అసలు బంగారు. ఇగో ఇది దాంతే. మంచిది కావాలి. గుణం మంచిదేనే. మస్తు బంగారం ఉన్నదంతా మంచిదే. ఇగో మస్తు బంగారం ఉన్నదంతా మంచిదే. ఇగో చూసినావు ఇది 12 తులాలు. ఇది ఓన్లీ చైనే. ఇగో ఈమెకి దగ్గర ఒక 60 తులాల బంగారం ఉన్నది. ఈమెకి దగ్గర ఒక 60 తులాల బంగారం ఉన్నది. ఈమెకే మస్తు మంచిగా ఉంటది. ఇగో ఇది కూడా దాందే. నేను చెప్పిన నేను 70 తులాలు 80 తులాలు కావాలంటే 80 తులాలు పెడతారని చెప్పిన. 3 కిలోలు అయినా పెట్టచ్చు దాన్ని తిని తాగేది కాదు కానీ 3 కిలోలు అయినా పెట్టచ్చు దాన్ని తిని తాగేది కాదు కానీ గుణం మంచిగా ఉంది మంచిగా భక్తులు కావాలి అదే ముఖ్యం. సరే ఏం చెప్పు అంటే ఇప్పుడు అలా మమ్మీ నువ్వు చెప్పింది చెప్తా. మరి 2-3 కిలోలు పెట్టుడు అంటే సరే పెడదాం బంగారం. 2-3 కిలోలు పెట్టుడు అంటే సరే పెడదాం బంగారం. 80 తులాలు పెడదాం. దానికి 60 తులాలు ఉంది. మనం 80 తులాలు పెడదాం. ఇంకేంది నువ్వు చెప్పు. 80 తులాలు పెడదాం. దాని పేరు మీద ఒక 5 ఎకరాలు రాసిద్దాం. దాని పేరు మీద ఒక 5 ఎకరాలు రాసిద్దాం. రాశి రాశి అట్లా రాసిస్తా నా ఇంటికి ఏం చెప్పు. నువ్వు తెచ్చుకునేటట్టుంటే నీ పేరు అట్లా బ్యాంకులో వేసుకో. నా ఇంటికి రా లగ్నం చేసుకో. నువ్వు ఏం చెప్పాలి ఎప్పుడు నేను చెప్తా దానికి. అదే చెప్పంటున్నా. ఇప్పుడు నువ్వేం తెచ్చుకో నీ పేరు అట్లా బ్యాంకులో వేసుకో. నీకున్నది కానీ నీకన్నా ఎక్కువ ఉన్నది నాకు తక్కువ లేదు. నిన్ను నీ అవ్వగారు పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను కదా. నేను అయ్యవ కుక్కనే కొడుకు నన్ను కూడా గట్టిగా చూసుకుంటాను. నేను కూడా ఏం పని చేస్తలేను. నేను కూడా అట్నే తింటాను అట్నే ఉంటాను మా అయ్యవ్వతోటి. నేను కూడా అట్నే తింటాను అట్నే ఉంటాను మా అయ్యవ్వతోటి. కానీ నువ్వు తెచ్చుకుంటే నీ అయ్యవ్వతో నువ్వు తెచ్చుకున్నా నీ పేరుగా బ్యాంకులు వేసుకో. నీకు ఏ పాటు పెట్టానో నేను పెడతా బంగారం. నా ఇంటికి రా నేను లగ్నం చేసుకుని ఉంటాను. కానీ ఉన్నాక కొన్ని రోజులకు మనం బతికినాక కొన్ని రోజులకు రాబోద్దు అయితే అచ్చి ఉండాలి. కానీ ఇప్పుడైతే రాను. నేను నా అయ్యవకు నేను ఒక్కని నీ అయ్యవకు ఒక్కని. కానీ నువ్వు ఒకరింటికి ఖచ్చితంగా కానీ నేను ఒకరికి కావన్నా అదే చెప్పిన. అంతే ఆమెకి అది కూడా చెప్పిన. నీకు అందరికీ ల్యాండ్ ఉంది కదా అవసరం అయితే నా పేరు రాస్తుంది అని చెప్పిన. నీకు అందరికీ ల్యాండ్ ఉంది కదా అవసరం అయితే నా పేరు రాస్తుంది అని చెప్పిన. రాసేవానే నా పేరు మీద రాసేవా? ఇదంతా నీ అందరికీ లేదా అది నాకు రాసేవా? అంతర్గా 3 ఎకరాల 3 ఎకరాలు నీ ఒక్కరికే రాసితే కడవళ్ళందరూ నాకు రాసిస్తావా? రాసేవా? నీకు రాసిస్తా.
మరి ఇంకా నీకెంత రాశారు ఆ, నీ పాలు కలిసి నీకు రాసా 3 ఎకరాల్లో 5 ఎంత పడుతుందో నీ పాలు నీకు రాసి ఇక ఐదుగురు సంబంధం లేదు, నాకు రాసినవా రాసి నీ పక్కన ఊరికి ఎక్కువ ఎవరు ఉన్నారు? నేను ఇల్లు ఉన్నారా? నీకు సేవలు ఎవరు చేసి నీళ్ళు చేసినా నేను చేసినా? అందరు చేశారు అంటే నువ్వు నన్ను చేసిన గుర్తుపెట్టుకో, అంటే నువ్వు నన్ను చేసిన గుర్తుపెట్టుకో. ఉన్నది గుర్తింపు చేసినవాడు కానీ పేరు అయితే అందరిది ఆ, మరి నాకు ఎక్కువ రాసి, మరి నాకు ఎక్కువ రాసి. నువ్వే నన్ను చెప్పుకో ఏ పెద్ద మనిషి కన్నా చెప్పుకో ఆ, నాకు తెలిసిన కాగితం అంతే నాకు తెలియని ఏం లేదు కానీ ఆ, అంతగా భగవంతుడు చూసిన సప్లై నాకు అందరూ ఒక్కరు పావురంగా అరుచుకున్న వాడితే ఇన్నాం సరే ఈ 5 నెలల్లో మరి పెళ్లి చేసుకోవాలట, ఏం సంగతి మరి? ఎప్పుడు చెప్తావు డాడీకి? ఈ 5 నెలలు పెళ్లి చేస్తా అంటారు, మరి మాట్లాడి ఈ నెలల చేసినామంటే ఆ, ఎప్పుడు వినాయక చవితి తర్వాత పెళ్లి అయిపోతుంది. ఆ, ఎప్పుడు వినాయక చవితి తర్వాత పెళ్లి అయిపోతుంది. ఉండకపోతే నిజమే గదా అట్లా చెప్పు ఇంకా తాంటున్నావు సరే ఈయన కొంచెం ఇంకా సూపర్ కోడి ఇప్పుడు ఒక ఈయన కొంచెం ఇంకా సూపర్ కోడి ఇప్పుడు ఒకవేళ ఇంట్లో అనుకో, వాళ్ళ ఇంట్లో దాన్ని లేపుకొస్తా, అప్పుడు మంచి పని లేపుకురావాలా? ఆ నువ్వు చూసుకుంటావు మరి ఈడ? ఈయన ఆ, బంగారం ఇంటికారు ఏమన్నా బతకచ్చు పెళ్లి చేస్తావా? ఇళ్ళ చెత్త బాగు గుళ్ళే చేస్తావా పెళ్లి నాది? ఇళ్ళ దాని క్లియర్ చెప్తా గుళ్ళే వేసుకొచ్చి మళ్ళీ గ్రాండ్ చేస్తావా? చెప్తా అది ఏమనుకున్నావు మనం మంచిగా మనం చూపిద్దాం నా. అదే చూపియాలి నీ అక్కకాన్ని ఎక్కువ మరి అట్లా చేస్తా కదా ఆ, తెలియకర సరే. అట్లా చెప్తాను నీ దానికి పోయిరా తెలియకరా లచ్చరమని ఆడేం చేస్తారు రాడు మాట కేసేది మనకు కూడా బ్రేకర్స్ అంటుంది నీతో దాని లేపుకొస్తా మరిగా, లేపుకొస్తా మరిగా. తను దానికన్నా తాతలు ఉన్నారు ఇంకా నీ కాదు చూపర్ కూరగాయలు ఉన్నారు ఇప్పుడంటే పెళ్లి తీసుకొస్తాను ఈ 5 నెలలు పెళ్లి చేసుకుంటా ఏమంటావు? అది చెప్పు. నేను చెప్తాను కదా అది ఈయన తట్లు ఇట్లా ఈయన తట్లే కూడా అది ఇన్నదనుకో పట్టుకత్తా, ఈ నెల వచ్చే నెల పట్టుకత్తా, పెళ్లి చేస్తావా? చేస్తాం ఇక్కడ ఆ? ఈయన చేద్దాం ఓకే సరే. ఈయన చేద్దాం దాని పట్టుక చేసి ఇక్కడ ఎక్కరావు ఇస్తాం ఈ 50 ఇవాళ 10 మంది చూపిస్తాం పట్టుకత్తా. 10 మందిరా నేను అనుకుంటాను 10 మంది నేను చేసి ఓకేనా పట్టుకత్తా, నేను అన్ని చూసిందని అన్ని చేసిందని అప్పుడు ఉన్న తప్పు కానీ ఇప్పుడు ఏ తప్పు లేదు నాది చెప్పే, నేనేం మాట్లాడాలి అదే మరి. చెప్పండి స్టోరీ చెప్తావు. మరి ఆ టోర్లో అయితే ఈటో వస్తుంది లేకుండా రాదు ఊరిని ఊరంతా స్టోర్లు ఎందుకు? నువ్వు చెప్పు, ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలి చెప్పు, నేను నీకు ఎందుకు అదే నేను చెప్తాను? చెప్తాను కదా తీసుకురా చేత వాళ్ళు ఎవరైనా నన్ను కొడితే, వాళ్ళు ఎవరైనా నన్ను కొడితే ఎందుకు కొడతారు వాళ్ళు కొడతా నీకు లేదా కుట్టుమంటావా? ఎందుకు కొడతారు వాళ్ళు నమ్మకం కొడతారు నీ పేరు దేపే బట్ట కొడుకుంటున్నా అంతేంటా? మరి అంత అధికారం లేకుండా ఉందామా అంతే అని మనకేం లేదు, మనకేం తక్కువైంది. కానీ నువ్వు ఇట్లా ధైర్యం చెప్తే మరి ముందు పడదామని చెప్పేసి వచ్చినా మరి. నువ్వు ఇట్లా ధైర్యం చెప్తే మరి ముందు పడదామని చెప్పేసి వచ్చినా మరి. సరే. నీ వాళ్ళని సాయంత్రం కొంచెం ఇవాళ రేపు అట్లా ఉన్నది తినం అట్లా కూడా ఉన్నది మంచి మన సరే పోనీ, నేను అట్టిన జోకు కాదురా నేను జోక్ గానే అన్నాడే, ఏమంటావా అని. తీసుకురా కాదు జోక్ అన్నా, నిజంగా నాకు నేను ఎవరిలా వేస్తలేను జోక్ అన్నా. సూపర్ కూరగాయలు చేస్తారా నేను ఏమంటాను ఇప్పటిదాకా చెప్పింది జోక్ అన్నా, నువ్వు ఏమంటావా మరి? ఫస్ట్ నీకు చెప్తే ఏమంటావా అని చెప్పేసి అట్టి జోక్ అన్నా. సూపర్ కూరగాయలు ఉన్నారు సూపర్ ఉన్నారు. నేను అట్టిన జోక్ అన్నా నీతోని. నీకు ఎందుకు చేస్తారా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇంకా 2 నెలలకైనా చేస్తాను. నేనేదో జోక్ అన్నా, నువ్వు ఏమంటావా అని నువ్వు ఒకరి గురించి నాకు చెప్పగానే నేను అట్టే జోక్ అన్నా. అట్లా ఇట్లా
నేనెందుకు పోతానే ఇజ్జత్ పోతుంది, నేను పోతే నీ అవన్నీ గ్యారంటీకి నేనెందుకు పోతాను? ఎవరెవరు ఇంటికి పోవాల్సిన కారణం నాకేం పట్టింది? మరి అది కాకపోతే 100 మంది ఉంటారు. సూపర్ కూరగాయలు చూస్తా. సూపర్ ఎర్రగా కూరగాయలు ఎత్తులు కానీ దిన మంత్రాలు ఇంట్లోకి బయటకు వెళ్ళేటోళ్ళు కాదు. నేను వాళ్ళు వరుస అవుతారు, మరదలు వరుసాయి, వరుసలు కూడా అవుతాయి. మనం దాని కొడుకులకు ఇచ్చేదా అది ఇస్తాను, మరదలే వరుస పడతాయి. ఇట్లా అంటే అది ఉమ్మడితుంది అయ్యగారితో కూరగాయలు అంత గుణమంతులు. నేను జోక్ అన్న అట్టిగానే ఏమంటావా నువ్వు నీకు చెప్తున్నావు ఏమంటావా అని చెప్పేసి అట్టిగా అట్టినా నేను జోక్ ఏమంటావా అని చెప్పేసి. లేరు, నేను ఎవరిలా వేస్తలేను, నా తిరుగుడు నాకే ఉన్నది, నా పనులు నాకే ఉన్నాయి. చెయ్యద్దు కూరగాయలు